చాలా వరకు కూడా ఒక చిన్న రెస్టారెంట్లల్లో చిన్న పురుగో ఏదో పడితేనే రెస్టారెంట్లన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు చాలామంది ఒత్తిడికి గురయ్యి హాస్టళ్లలో కాలేజీలలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు స్టూడెంట్స్. అది మహిళలు కావచ్చు, అలాగే పురుషులు కావచ్చు, అబ్బాయిలు అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి ఈ చిన్న పురుగు కనబడతాయనే ఫుడ్ సెక్షన్ అధికారులు, ఇన్స్పెక్టర్లు రైడ్ జరిపించి సీజ్ చేసేస్తున్నారు హోటళ్ళని. కానీ వీళ్ళు ఆత్మహత్యలు తగ్గడం లేదు, అలాగే కాలేజీలు నడుస్తూనే ఉన్నాయి. మరి ఇలా చేయడం పట్ల చట్టం ఏం చెబుతుంది సార్? అంటే ఈ కాలేజీలు సీజ్ చేయరా, లేకపోతే ఈ కాలేజీల పట్ల ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి గనుక కారణాలు అనేక ఉంటాయి. అది వ్యక్తిగతం ఉండొచ్చు, సామాజికం ఉండొచ్చు. కేవలం ఒక కాలేజీలో చదువుతున్నంత మాత్రాన ఆ కాలేజీ వాళ్ళ మీద దాన్ని రుద్దది అనిపించలేదు. ఆ కాలేజీలో ఏమైనా ఒక ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోతే, చదువుకు సంబంధించి కానీ, వసతులకు సంబంధించి కానీ, లేదా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ కనుక అక్కడ లోపాలు ఉంటే, ఆ లోపాలు కారణమయ్యి వీళ్ళకి ఏదైనా అక్రమ అన్యాయం జరిగితే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఆత్మహత్యలు ఏదైనా చేసుకుంటే కాలేజీ యాజమాన్యం మీదకి చర్యలు తీసుకోవచ్చు. అదే ఇప్పుడు వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి అనేక కారణాలు, ప్రేమ విఫలం అయి ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఎగ్జామ్స్లో ఫెయిల్ కావచ్చు, లేదా సరైనటువంటి రీతిలో వాళ్ళు ఆర్థిక సామాజిక ఎదుగుదల అనేది వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు. అనేక కారణాలు ఉంటాయి. సో కాలేజీ యాజమాన్యం కానీ లేకపోతే లెక్చరర్లు కానీ వాళ్ళు ఎంతవరకు బాధ్యులు అయితే అంతవరకే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ప్రతి ఆత్మహత్యకి కాలేజీ కారణం అని చెప్పడానికి లేదు. ఎవరైనా కారణం ఉండొచ్చు, లేకపోతే సొంత తప్పు కూడా ఉండొచ్చు. మరి ఇప్పుడున్న రోజుల్లో విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకి చేసుకుంటున్నారు, లోన్ అవుతున్నారు, అబద్ధతా భావం కలిగి ఉన్నారు. ఎగ్జామ్లో ఒక పేపర్ ఫెయిల్ అవుతారు, అంత మాత్రం ఏమవుద్ది, మళ్ళీ రాస్తారు. దానికి బాధపడేందుకు, భంగపడేందుకు ఆత్మహత్యల దాకా ప్రయత్నం చేయడం ఎందుకు? తప్పు. ఈ మధ్య ఒక అమ్మాయిని ఎవరో ఏదో అన్నారట, పక్కింటి వాళ్ళు, అక్రమ సంబంధం ఏదో, వాళ్ళ భర్త ఎక్కడో ఉన్నాడు, ఆయన వచ్చే లోపల ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ఏదో మందు మింగింది. మింగితే ఆయన వచ్చారు, పట్టుకున్నారు, ఈ అమ్మాయిని తీసుకుపోయారు హాస్పిటల్. రికవరీ కూడా అయింది. నిన్న కూడా మలక్పేటలో అదే రికవరీ అయింది అమ్మాయి. రికవరీ అయ్యి మళ్ళా ఇంకా బతుకుతుంది అనేటప్పుడు మళ్ళా హాస్పిటల్ బిద్ది మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి దూకి చచ్చిపోయింది. వీళ్ళు ఇంత కష్టపడి రికవర్ చేసిన తర్వాత. సో బలహీనత, మానసిక బలహీనత, శారీరకమైన దృఢమైనటువంటి శక్తి లేకపోవటం, పరిస్థితుల ప్రభావం ఒక వ్యక్తిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అంటే ఒక చిన్న విషయం సార్, ఈ కాలేజీలలో చనిపోయే వ్యక్తులకి ఏమవుతుందంటే వాళ్ళ ఒంటి మీద గాయాలు ఉంటున్నాయి సార్. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి బయటికి వస్తున్నా కానీ తర్వాత వాళ్ళ ఒంటి మీద గాయాలు అవుతున్నాయని, గాయాలున్నాయి, చంపేశారని కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళనకు కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిని చంపి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేదానికి కుటుంబంలో ఉన్న కొంతమంది కూడా సహకరించి, లేదా అధ్యాపక వర్గంలో లేదా స్టాఫ్లో, స్టూడెంట్స్లో సహకరించి అలా చేసేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పోలీసు వారు తగు రీతిన దర్యాప్తు జరిపించి ఇప్పుడు అవే కేసులు ఎక్కువైనాయి, వేగవంతం చేయాలి. లేట్ చేయకుండా ఎన్ని కోణాల్లో పరిశీలించాలి. అనుమానం ఉన్న దగ్గరల్లా, పర్టికులర్లీ స్టూడెంట్స్ విషయంలో అనేక కారణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని విచారించాలి, బంధువులు విచారించాలి, కాలేజీలో ఎవరెవరితో కనెక్షన్ ఉందో వాళ్ళందరితో విచారించాలి, ఏమన్నా ప్రేమ వల్ల ఇట్లా జరిగిందో అది విచారించాలి. ఎవరు బాధ్యులైతే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చాలా కేసెస్ కూడా చూస్తున్నాం కాబట్టి దాని గురించి తెలుసుకోవడానికి మిమ్మల్ని అడగడం కూడా జరిగింది సార్. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఒక 2-3 నెలలుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో, ఏపీలో కూడా మొన్నటిదాకా ఒక అఘోరి సంచలనం సృష్టించడం మనం చూసాము. చాలా విధాలుగా కొన్ని విధాలుగా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం కూడా చూసాం. కానీ ఇప్పుడు కొత్తగా అఘోరి తను ఇబ్బంది పెడుతున్న కారణాల వల్ల ఒక గ్రామం ప్రజలైతే తన మీద కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. అంటే తను చేస్తుంది నేరమా కాదా అనేది మీరు చెప్పాలి సార్. ఎందుకంటే శ్మశాన వాటికలో ఒక 2 రోజులుగా కూడా తను ఒక కోడిని బహిరంగంగా బలిస్తూ కూడా తాంత్రిక విద్యలు చేయడం జరిగింది కూడా. అంటే ఇది ఎంతవరకు యూజ్ అంటారు, ఎట్లా? మరి దీనిపైన చట్టం ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశాలు ఉందా సార్? అఘోరీలని వదిలేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అఘోరీలు అనేవాళ్ళు వాళ్ళ యొక్క వే ఆఫ్ లైఫ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది.
ఇలాంటి వాళ్ళని మనం ఎక్కడ చూడం. అదే సార్. ఈమె ఒక ఈమెనలో లేదా ఏదనాలో ఒక ప్రత్యేకంగా ఈమె యొక్క పరిస్థితి మనకు గమనిస్తున్నాం. ఫస్ట్ ఇలా చేస్తారా సార్ జనాల్లోకి వచ్చాక? జనాల్లో అసలు వాళ్ళు పెద్ద రారు. వాళ్ళ యొక్క సంచారం కానీ లేకపోతే వాళ్ళ ప్రవృత్తి కానీ వృత్తి కానీ అన్నీ భగవదార్పితమే, భగవంతుడికి అంకితమయ్యి వాళ్ళ భావనలు ఒక తపస్సులాగా చేసుకుంటూ ఉంటారు. ఇది సమాజంలోకి వచ్చి సమాజంలో మార్పు కోసం నేను కృషి చేస్తున్నాను, ధార్మికమైనటువంటి చర్యలు అని చెప్పి చెప్తున్నా కూడా చాలా సందర్భాల్లో దురుసుగా ప్రవర్తిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అవును సార్, చాలా. అంతేకాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదు, భయభ్రాంతులకు గురి చేస్తుంది. మరి దాని మీద చట్టం దాని పని చేసుకుపోతుంది. మంగమ్మ కేసు చూసాం మనం కర్నూలులో. ఒకప్పుడు ఆమెకు ఉరేశారు కదా, అక్కడ ఒక భక్తుడిని లొంగ తీసుకొని వాడిని చంపేయడం జరిగింది. చాలా ఫేమస్ కేసు అది కర్నూలులో, మంగమ్మ కేసు అంటారు. అట్లా ధార్మికమైన విషయాల్లో చట్టం ఖచ్చితంగా తన పని తను చేసుకుపోతుంది. తప్పు చేస్తే అది అఘోరి కానీ ఇంకోరు కానీ వాళ్ళ మీద తగు చర్యలు అనేవి ఉంటాయి. ఎందుకంటే మన పోలీస్ అధికారి మీద కూడా చేసుకోవడం జరిగింది అఘోరి. అప్పుడు కూడా తనను వదిలేశారు. కానీ ఇప్పుడు ఒక ఊరే భయపడిపోతుంది, భయభ్రాంతులకు గురైపోయి మరి కేసు పెట్టింది. మరి ఇప్పుడు కూడా అలాగే వదిలేస్తుందా ఏంటి? అసలు చట్టం జనరల్గా పోలీసు యొక్క వ్యవస్థ ఎలా ఉంటుందంటే సమాజానికి ఇబ్బంది కలిగేంత తీవ్రమైనటువంటి విషయాలు కనుక చేస్తే సీరియస్గా ఉక్కుపాదాన్నే అవలంబిస్తారు. ఏదో చిన్న చిన్న నేరాలు తప్పులు చేస్తే అది కూడా ధార్మికంగా వచ్చి జరుగుతాయి కాబట్టి లీనియంట్గా తీసుకుంటారు. మరి ఇప్పుడు జరిగిన దాని మీద ఎలా చర్య తీసుకుంటారో వేచి చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.